అక్కడి నుంచి జంగారెడ్డిగూడెం వెళ్ళి మరి జంగారెడ్డిగూడెంలో 6, 7, 8 వార్డులలో మరి ప్రచారం జరుగుతూ ఉండగా నూజివీడు మండలం కాట్రంపాడు గ్రామంలో 150 మంది కుటుంబాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవడానికి రెడీగా ఉన్నప్పుడు లేట్ అయిపోతుంది, పాపం వారు దగ్గర 7 నుంచి వెయిట్ చేస్తున్నారని చెప్పి హుటాహుటిన జంగారెడ్డిగూడెం ప్రచారం జరుగుతుండగానే నేను మరి అక్కడ నాయకులకి చెప్పి మరి అన్ని కాన్స్టిట్యున్సీలు కవర్ చేసుకోవాలి, 7 కాన్స్టిట్యున్సీలు కవర్ చేసుకోవాలి కాబట్టి నేను బయలుదేరి కాట్రంపాడు వెళ్ళడం జరుగుతుంది. ముసూరు మండలం కాట్రంపాడుకి వెళ్తుండగా రంగాపురం వద్ద కమ్మ ఆత్మీయ సమ్మేళనం ఏదో జరుగుతూ ఉందనుకుంటా. అయితే అక్కడ రంగాపురం రోడ్ దగ్గర వెళ్ళేసరికి వారు ర్యాలీ ఉంది, అంటే డీజే కుర్రాళ్ళు అందరూ ఉన్నారు. మనం దానికి దగ్గరికి వెళ్ళడం జరిగింది. ఈ లోపల సరే ఇప్పుడు ప్రచారం మేము చేసుకుంటాము, రోడ్లు బ్లాక్ అవుతూ ఉంటాయి, అర్థం చేసుకునే మనసు, చదువుకున్నవాడిగా ఒక అర్థం చేసుకునే మనస్తత్వం అది. ఎప్పుడైతే వారికి కారు స్ట్రైట్ హెడ్ ఆన్ ఉందో అప్పుడు కామ్గానే ఉన్నారు. సరే మనం వాళ్ళు ర్యాలీ చేసుకుంటున్నారు, మనం అడ్డం కలిగించకూడదని చెప్పి డైవర్షన్ తీసుకుని వేరే సందులోకి వెళ్ళి మళ్ళీ వేరే రూట్లో వెళ్దామని చెప్పి మనం తిప్పుతుండగా, అప్పుడు దాకా కామ్గా ఉన్న వాళ్ళు తిప్పుతుండగా వెనకాల కర్రలతో వచ్చి మరి కార్ని ఫస్ట్ వెనకాల కొట్టడం జరిగింది. అప్పుడేం అవ్వలేదు, కారుకి వెనకాల చూసుకుంటే అప్పుడేం అవ్వలేదు, కానీ కర్రలతో మామూలుగా కొట్టారు, కాలుతో తన్నారు. కొంచెం ముందుకు వెళ్ళంగానే సైడ్ నుంచి కొట్టడం జరిగింది. అప్పుడు కార్ డ్యామేజ్ అయింది. అలానే 2 కార్లు, ఇంకొక కారు కూడా కారు మీద కూడా కర్రలతో కొట్టడం జరిగింది. ఇంత దుర్మార్గంగా ఉన్నారంటే ఇప్పుడు ఏంటంటే నాకేంటంటే అక్కడ 150 కుటుంబాలు వెయిట్ చేస్తున్నాయి నా కోసం. మరి అప్పటికే 7:45 అయిపోయింది టైము. వాళ్ళేమో 6 నుంచి నా కోసం వెయిట్ చేస్తున్నారు. మరి అక్కడి నుంచి దగ్గర సుమారు గంట సమయం పడుతుంది కాబట్టి నాకు ఆ టైంలో నాకు అక్కడ వెయిట్ చేస్తున్న 150 కుటుంబాలు ముఖ్యం అని చెప్పి నేను వెంటనే ఫస్ట్ తర్వాత చూసుకుందామని చెప్పి ఫస్ట్ అక్కడికి వెళ్ళిపోవడం జరిగింది. వెళ్ళిన కార్యక్రమం చూసుకుని అక్కడ మా కుర్రోళ్ళు అందరూ వెనకాల ఉన్నారు, మా నాయకులు, మా పార్టీ అభిమానులు అందరూ కూడా తిరగబడడానికి రెడీగా ఉన్నారు. వాళ్ళందరినీ ఆగిపోండి, మనం ఇక్కడ గొడవలు పెట్టుకోవడానికి రాలేదు, ప్రజలకి అసౌకర్యం కలగకూడదు, శాంతి ఉండాలి, శాంతి భద్రతలకి విఘాతం కలగకూడదని చెప్పి మరి మా కుర్రోళ్ళని ఆపి అక్కడ 150 కుటుంబాలు వెయిట్ చేస్తున్నాయి కాబట్టి నేను వెళ్ళడం జరిగింది. కానీ ఈరోజు ఇక్కడ అరాచకం, అక్కడ అధికారంలో ఉన్నది మేము, కానీ మేము ఎంతో ప్రజలకి అసౌకర్యం కలిగించకూడదు, గొడవలు ఉండకూడదు అని చెప్పి ఒక చదువుకున్న వాడిగా నేను కానీ మా ఎమ్మెల్యేలు అందరూ కూడా ఎంతో డిగ్నిఫైడ్గా ఉంటారు. కానీ ఈరోజు చూసుకుంటే ఇంత అరాచకం, ఇంకా అధికారంలో కూడా వాళ్ళు రాకముందే వాళ్ళు అధికారంలోకి వచ్చేది మేమే, కానీ ఎలక్షన్ టైంలో కూడా వాళ్ళు ఏదో ఫీల్ అయిపోయి మేమే గెలిచేస్తాం ఫీలింగ్లో మరి ఏదేదో ఊహించేసుకుని ఇలా రెచ్చిపోతున్నారంటే ఎంత అరాచకం చూడండి. ఈరోజు దెందులూరు కాన్స్టిట్యున్సీ చూసుకుంటే చింతమనేని ప్రభాకర్ మరి వారం రోజుల క్రితం హాస్పిటల్ దగ్గర ఒక మనిషికి తలకాయ పాల్గొట్టరని చెప్పి వెళ్తే లైన్గా 4 వచ్చి హాస్పిటల్లో జాయిన్ అవ్వడం జరిగింది వీళ్ళ దాడులకి. మన అబ్బాయి చౌదరి గారు ప్రెస్ మీట్ పెట్టారు, చెప్పడం జరిగింది. ఆ రోజు హాస్పిటల్కి మేము కూడా వెళ్ళడం జరిగింది. అరాచకం సృష్టిస్తున్నారు ఎలక్షన్స్ టైంలో అని కూడా లేకుండా మరి ఇష్టం వచ్చినట్టుగా మరి మేము ఇలా ఉన్నాం. కానీ ఖబర్దార్ తెలుగుదేశం పార్టీ, మా పేషెంట్స్ని టెస్ట్ చేస్తే మీరు ఇంట్లోంచి అడుగు కూడా బయట పెట్టలేరు. ఇప్పుడే చెప్తున్నా, మేము ప్రజలతో ఉంటాము, నీతివంతమైన రాజకీయాలు చేస్తాం కాబట్టి మేము ఇలా ఉన్నాం. మేము ఒక్కసారి మా ఎథిక్స్ని మేము పక్కన పెడితే
మీరు రోడ్డు మీద కూడా తిరగలేరు, ఇంట్లోంచి బయటికి కూడా రాలేరు. మరి ఈరోజు చూస్తే ఇటువంటి నీచ రాజకీయాలు దిగజారుతున్నారు. మరి అర్థం చేసుకోవాలి ప్రజలు కూడా. ఇలాంటి వారు మరి అసలు అంటే మనం కూడా ఎలక్షన్లో ఉన్నాము, మనం ఎలక్షన్ చేసుకుంటాము, మనం కూడా ర్యాలీలు చేసుకుంటాము. అర్థం చేసుకుని మనం వాళ్ళు ర్యాలీ చేసుకుంటున్నారు సరే అని చెప్పి మనం స్ట్రేట్ హెడ్ ఆన్ ఉన్నప్పటి వరకు కామ్గానే ఉన్నారు. సరే మనం ఇంకో డీరూట్ అయ్యి ఇంకో రూట్లో వెళ్ళిపోదాం అనే టైంకి ఇలా చేస్తున్నారంటే అసలు అది చాలా అత్యంత దారుణం. For more videos like this, subscribe Big TV channel.